వైఎస్ఆర్సీపీ హయాంలో 4,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఎక్కడైనా ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్దమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వరదు కళ్యాణి, పి చంద్రశేఖర్ రెడ్డి, కేఆర్జే భరత్ సవాల్ చేశారు. సభ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వారు ఆక్షేపించారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రభుత్వం దాని మీద అడ్డుగోలుగా అబద్దాలు చెప్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాము. యాక్చువల్గా 2024లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లింపులు ఆగిపోయాయి. అంతకుముందు 2023 డిసెంబర్ వరకు కూడా మా జగనన్న ప్రభుత్వం పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించడం మనందరము చూసాం. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిన 1778 కోట్లు కూడా ఒకేసారి జగనన్న చెల్లించడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉంటారు, ఇదంతా కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వాలు మారినా ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవాలి అని. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని నేను అడుగుతూ ఉన్నాను. జగనన్న పెండింగ్, అది కూడా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒకే ఒక క్వార్టర్ అంటే 700 కోట్లు సుమారుగా అంతే మాత్రమే పెండింగ్ ఎలక్షన్ షెడ్యూల్ వలన పెట్టడం జరిగింది. వీళ్ళు అడ్డగోలుగా 4,000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఎంత వన్ సైడ్గా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కౌన్సిల్లో కూడా అబద్ధాలు చెప్దాము అన్న విధంగా అన్న ధోరణిలో వీళ్ళు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 2024 నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 8 క్వార్టర్లు అవడమే కాకుండా 9వ క్వార్టర్ కూడా ఈ 2026లో మొదటి క్వార్టర్ కూడా అయిపోవస్తూ ఉంది. అంటే సుమారుగా 6,300 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 6,300 కోట్లు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. మధ్యలో ఒకసారి 700 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే 5,600 కోట్లు 5,600 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా వీళ్ళు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులు ప్రభుత్వమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఫీజు చెల్లిస్తుంది అన్న నమ్మకంతో అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు తీసుకుంటే విద్యార్థులకి ఫీజులు చెల్లించకపోవడం వలన ప్రభుత్వము, కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. కొందరు కంప్లీట్ అయ్యి రిలీవ్ అయిపోయే వాళ్ళు, వాళ్ళకి రిలీవ్ అయ్యే అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడం వలన కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళని రిలీవ్ చేయట్లేదు. అంటే వాళ్ళ భవిష్యత్తు, పేద విద్యార్థుల భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.